ప్రశాంతమైన వాతావరణం, దగ్గర్లో సముద్ర తీరం, ఆకట్టుకునే పరిసరాలు, అణువణువు కృష్ణనామస్మరణతో మారుమోగే అద్భుతమైన ఆలయం ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం. శ్రీకృష్ణ ఆలయాల్లో ప్రధానంగా 4 ఆలయాల గురించి చెప్పుకోవాలి. మొదటిది గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకా, రెండవది ఉత్తరప్రదేశ్లో ఉన్న మధురా నగరం, మూడవది కేరళ రాష్ట్రంలోని గురువాయూరు, నాలుగవది కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపిలో ఉన్న కృష్ణ దేవాలయం. క్షేత్రానికి గల పురాణ నామం రజతపిఠాపురం. పూర్వం రామభోజుడనే రాజు యజ్ఞం చేయడానికి భూమిని దున్నుతున్నాడు. ఆ సందర్భంలో నాగలి తగిలి ఒక సర్పం మరణించింది. దాంతో సర్పదోషం కలుగుతుందేమోనని బాధపడుతున్న రామభోజుణ్ణి పరశురాముడు ఓదార్చి దానికి జరిగిన తప్పిదానికి పరిహారం చెప్పాడు. ఇక్కడ 4 దిక్కులా 4 నాగ ప్రతిమల్ని ప్రతిష్ఠించమని చెప్పాడు. పరశురాముడు చెప్పినట్టుగానే 4 దిక్కులా 4 వెండి పీఠాలను స్థాపించి వాటిపై నాగ ప్రతిష్టల్ని చేశాడు రామభోజుడు. ఆ విధంగా వెండి పీఠాలను కలిగిన ఆ స్థలం రజత పిఠాపురంగా ప్రఖ్యాతి చెందింది. ఆ తర్వాత పరశురాముడు అనంతేశ్వరుడు అన్న పేరుతో ఓ లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడని మరో కథనం కూడా ఉంది. సంస్కృతంలో ఊడు అంటే నక్షత్రం అని అర్థం, పా అంటే పతి అని అర్థం. ఈ విధంగా నక్షత్రాలకు భర్త అయిన చంద్రుని పేరు మీదుగా ఊడుపా అన్న పేరు ఈ క్షేత్రానికి ఉంది. అదే కాలక్రమంలో ఉడిపిగాను మారింది. ఇంతటి చరిత్ర కలిగిన ఈ ఊడిపి క్షేత్రంలో ఎన్నో దేవాలయాలున్నా ప్రముఖంగా చెప్పుకోవాల్సింది మాత్రం శ్రీకృష్ణ మఠం.